అండి, వాటర్ మిలన్ తిన్న తర్వాత తొక్క పడేస్తున్నారా? ఇక మీదట అలా అస్సలు పడేయకండి. దీంతో ఎంతో టేస్టీ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దాని గ్రీన్ కలర్ పాట్ అంతా తీసివేసి ఇప్పుడు దీనిని మొత్తం సన్నగా తురుముకోవాలి. మొత్తం తురుముకున్న తర్వాత ఇప్పుడు తురుముతోనే స్వీట్ తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు తురిమినంతా ఒక క్లాత్లోనికి తీసుకొని వాటర్ పోయేంత వరకు గట్టిగా పిండుకోవాలి. ఎలా అంటే ఇలా పిండేసుకోవాలండి. ఇప్పుడు పిండుకున్న దాన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే వాటర్లోకి మనం తురిమి పెట్టుకున్నదంతా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి తగినంత బెల్లం వేసుకోవాలి. కావాలనుకుంటే మీరు పంచదార కూడా వాడుకోవచ్చును. ఇప్పుడు ఇందులోనికి ఇలాచీ పౌడర్ను వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ.